జై శ్రీమన్నారాయణ. శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే తృతీయాంశః ఏకాదశోऽధ్యాయः గృహస్థస్య సదాచారాः. 98వ రోజు పారాయణకు కొనసాగింపుగా ఈరోజు 99వ రోజు పారాయణ. తతస్వవర్ణధర్మేణ వృత్యర్థం చ ధనార్జనం కుర్వీత శృతి సంపన్నో యజశ్చయ పృథివీపతే. రాజా ఆ తర్వాత తన వర్ణధర్మానుసారముగా బ్రతుకుదెరవును ధనార్జన చేయవలేను. వేదాధ్యయనము చేసిన వాడే యాగములను చేయవలేను. సోమ సంస్థా హవిః సంస్థాః పాక సంస్థాస్య సంస్థితాః ధనే యతో మనుష్యాణాం యతే తాతో ధనార్జనే. మానవులకు సోమయాగము, హవిర్యాగము, పాకయజ్ఞము కూడా ధనమును ఆధారముగానే ఉన్నవి. అందువలన మానవులు ధనమును ఆర్జించవలేను. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా సోమ సంస్థా ఇతి సోమ సంస్థాదయో గౌతమోక్తాః ఔపాసనాష్టక పార్వణ శ్రాద్ధ శ్రావణ్యాగ్రహాయణి చైత్రాస్వయుజీతి సప్తపాకయజ్ఞ సంస్థాః అజ్ఞాదేయమగ్నిహోత్రం దర్శ పూర్ణమాసా వా గ్రహాయణం చతుర్మాస్యాది నిరూఢ పశుబంధః సౌత్రామణీతి సప్తః వీర్యజ్ఞ సంస్థాః అగ్నిష్టోమో త్యగ్నిష్టోమవ్యుక్త్యః షోడశీ వాజపేయేతి రాత్రోక్తోర్యామ ఇతి సప్త సోమ సంస్థా ఇతి యతః ఏతా సంస్థాః ధనే సంస్థితా ధనాయత్తా ఇతి అతో ధనార్జనే యతేతా. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. సోమ సంస్థాదులు గౌతమ మహర్షి చెప్పినవి ఔపాసనాష్టక పార్వణ శ్రాద్ధ శ్రావణి ఆగ్రహాయణి చైత్రాస్వయుజి అనునవి సప్తపాక యజ్ఞ సంస్థలు. అజ్ఞాధేయం అగ్నిహోత్రం దర్శ పూర్ణ మాసములు ఆగ్రహాయణము చతుర్మాస్యాది నిరూఢ పశుబంధము సౌత్రామణి అనునవి సప్త హవిర్యజ్ఞ సంస్థలు. అగ్నిష్టోమ అత్యగ్నిష్టోమ ఉగ్ధ్య షోడశీ వాజపేయి అతిరాత్ర ఆప్తోర్యామములు అనునవి సప్త సోమ సంస్థలు. ఇట్లు ఈ అన్ని సంస్థలు ధనే సంస్థిత అనగా ధనముపై ఆధారపడి ఉన్నవి. కాన ధనార్జన కొరకు ప్రయత్నించవలను. నదీ నదతటాకేషు దేవఖాతతటేషు చ నిత్యక్రియాయార్థం స్నాయీతగిరిప్రస్రవణేషు చ. నిత్యక్రియలను ఆచరించుటకు నదులలోనూ నదములలోనూ తటాకములలోనూ దేవఖాత తరుమూలలో కొండల వెంట పారు సెలయేర్లలోనూ స్నానము చేయవలేను. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా నదీతి మనుష్యైరఖాతో ద్రోణ్యాదిదేవఖాతః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. నది అని మనుష్యులచే త్రవ్వని జలసిరులు కలది దేవఖాతము, కొండలోయలలో ఉండు జలము. కూపేషు ధృతతో ఏన స్నానం కుర్వీత వా భువి స్నాయితో ధృతతో ఏన హ్యదవా భువ్య సంభవే. బావిలో నుండి తోడిన జలముతో బావి ఒడ్డునున్న భూమిపై స్నానము చేయవలేను. ఒకవేళ బావి ఒడ్డున భూమిపై నిలుచుటకు లేనిచో బావి నీరు తోడుకొని వచ్చి ఇంటిలో స్నానము చేయవలేను. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా కూపేష్వితే భువి కూపట తటభూమౌ భువ్య సంభవే తత్ర తటభువి స్థాతుం శక్య సంభవే తేనో ధృతతో ఏన గృహే స్నాయాత్. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. కూపేషు అని భువి అనగా బావి, ఒడ్డు భూమిపై భూమి, అసంభవే అనగా బావి ఒడ్డు భూమిలో నిలువ శక్తి లేనిచో బావి నుండి తోడిన జలముతో ఇంటిలో స్నానము చేయవలేను. శుచివస్త్రధర స్నాతో దేవర్షి పితృతర్పణం తేషామేవ హి తీర్థేన కుర్వీత సుసమాహితః. స్నానము చేసి పరిశుద్ధమైన వస్త్రములను ధరించి దేవతీర్థములలో దేవతాతర్పణమును, ఋషితీర్థముతో ఋషితర్పణమును, పితృతీర్థముతో పితృతర్పణమును సావధానముతో చేయవలెను. త్రిరపః ప్రేణనార్థాయ దేవానామపవర్జయేత్ తదర్షీణాం యథా న్యాయం సకృత్సాపి ప్రజాపతేః. దేవతల ప్రీతి కొరకు 3 మార్లు జలమును విడువవలేను. అట్లే యథాన్యాయముగా ఋషులకు ఇయ్యవలేను. ప్రజాపతికి ఒకసారి ఇయ్యవలెను. పితॄణాం ప్రీణనార్థాయ త్రిరపః పృథివీపతే పితామహేభ్యశ్చ తథా ప్రీణయేత్ ప్రపితామహాన్. పితృదేవతలను ప్రీతులు చేయుటకు 3 మార్లు జలమును విడువవలేను.
అట్లే పితామహులకు ప్రపితామహులకు తర్పణములనిచ్చి ప్రీతులను చేయవలెను. మాతామహాయ తత్పిత్రే తత్పిత్రే చ సమాహితః దద్యాత్పైత్రేణ తీర్థేన కామ్యం చాన్యశృణుష్వమే. అట్లే తల్లి తండ్రికి అతని తండ్రికి అతని తండ్రికి సావధానముగా పితృతీర్థముతో తర్పణము నీయవలేను. ఇక ఇప్పుడు కామ్యకర్మలను వినుము. మాత్రే ప్రమాత్రే తన్మాత్రే గురుపత్నే తదా నృప గురవే మాతులాదీనాం స్నిగ్ధమిత్రాయ భూభుజే. తల్లికి అమ్మమ్మకు, ఆమె అమ్మకు, గురుపత్నికి, గురువుగారికి, మేనమామ మొదలగు వారికి, ప్రాణమిత్రునికి కూడా తర్పణము నీయవలెను. ఇదం చాపి జపేదంబో దద్యాదాత్మేస్యా నృప ఉపకారాయ భూతానాం కృతదేవాదితర్పణం. ముందు చెప్పబోవు దానిని జపించవలెను. తన ఇచ్ఛానుసారముగా జలతర్పణము చేయవలేను. ప్రాణులకు ఉపకారము కొరకు దేవాది తర్పణము చేయబడినది. దేవాసురాస్తదా యక్షాః నాగగంధర్వ రాక్షసాః పిశాచా గుహ్యకా సిద్ధా కూష్మాండాస్తరవకగా జలేచరా భూనిలయా వాయువాధారశ్చ జంతవః తృప్తిమేతేన యాంత్వాసో మద్దతేనాంబునాఖిలాః. దేవతలు, అసురులు, యక్షులు, నాగులు, గంధర్వులు, రాక్షసులు, పిశాచులు, గుహ్యకులు, సిద్ధులు, కూష్మాండులు, వృక్షములు, పక్షులు, జలచరములు, భూచరములు, వాయువాధారములు అయిన జంతువులు అన్నీ నేనిచ్చిన ఈ జలముతో తృప్తిని పొందుదురుగాక. నరకేషు సమస్తేషు యాతనాసు చ ఏ స్థితా తేషామాప్యాయనాయైతత్ దీయతే సలిలం మయా. సకల నరకములలో సకల యాతనలలో ఉన్న వారికి తృప్తిని కలిగించుటకు నేను ఈ జలమునిచ్చుచున్నాను. ఏ బాంధవా ఏ హన్యజన్మని బాంధవా తే తృప్తిమఖిలా యాంతి తే చాస్మస్తోంబుకాంక్షిణః. బాంధవులు బంధువులకు, బాంధవులు ఇతర జన్మలలో బాంధవులు నా నుండి జలమును కోరు వారందరూ తృప్తిని పొందుదురుగాక. యత్ర క్వచన సంస్థానాం క్షుతృష్ణోపహతాత్మనాం ఈదమాప్యాయనాయాస్తు మయా దత్తం తిలోదికం. ఎక్కడో ఒక చోట ఉన్నవారికి, ఆకలి దప్పులు అలమటించు వారికి నేను ఇచ్చిన ఈ తిలోదకము తృప్తిని కలిగించని. కామ్యోదక ప్రదానం తే మయేతత్కథితం నృప యద్ధత్వా ప్రీణయత్యేతత్ మనుష్యః సకలం జగదాప్యాయనోద్భూతం పుణ్యమాప్నోతి చానగా. రాజా, నేను నీకు ఇంతవరకు కామ్యోదక ప్రదానమును చెప్పితిని. ఈ కామ్యోదకమును ఇచ్చి మనుష్యుడు సకల జగత్తును తృప్తిపరచును. దత్వా కామ్యోదకం సమ్యక్ ఏతేభ్య శ్రద్ధయా ద్విజః ఆచమ్య చ తతో దద్యాత్ సూర్యాయ సలిలాంజలిం. చక్కగా శ్రద్ధతో వీరందరికీ కామ్యోదకములనిచ్చి తర్వాత ఆచమనము చేసి సూర్యునికి సలిలాంజలిని ఇయ్యవలెను. నమో వివస్వతే బ్రహ్మభాస్వతే విష్ణు తేజసే జగత్సవిత్రే శుచయే సవిత్రే కర్మదాయినే. వివస్వంతునకు నమస్కారము. వేదముల చేత ప్రకాశించువానికి నమస్కారము. విష్ణువు తేజస్సు కలవానికి, జగత్తును సృజించువానికి, పరిశుద్ధునకు, రక్షకునకు, కర్మలనిచ్చువానికి, కర్మఫలములనిచ్చువానికి నమస్కారము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య నమో ఇతి బ్రహ్మభాస్వతే వేదైః ప్రకాశమానాయ సవిత్రే ప్రేరకాయ. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం నమాని. బ్రహ్మ భాస్వతి అనగా వేదములచే ప్రకాశించబడువానికి, సవిత్రి అనగా ప్రేరేపించువానికి. తతో గృహార్చనం కుర్యాత్ అభీష్టసురపూజనం జలాభిషేకైః పుష్పైః ధూపాద్యైశ్చ నివేదనైః. ఆ తర్వాత జలాభిషేకములతో, పుష్పములతో, ధూప దీపాదులతో, నివేదనలతో ఇష్టమైన దేవతా పూజనను గృహార్చనము చేయవలేను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తత ఇతి గృహార్చనం గృహస్యార్చనం అభీష్టసురపూజనం కుర్యాదిత్యేవ అపూర్వమిత్యస్మాత్ ప్రాక్ నిర్వపేద్వైస్వదేవం చేత్యర్థః పఠితవ్యః తస్యార్థః దేవపూజానాత్పరం. విశ్వేభ్యో దేవేభ్యో జుష్టం నిర్వపామీతి వైశ్వదేవం హవిర్నే రూప్యతే తేన ఏవ యజ్ఞాది కర్మ కుర్యాత్. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. తతాని గృహార్చనం అనగా ఇంటిని పూజించుట. అభీష్టమైన సురులను పూజించాలి. అపూర్వం అని దానికంటే ముందు నిర్వేపే
ద్వైస్వవేవం అను అర్థమును పఠించాలి. దానికి అర్థము దేవపూజనము తర్వాత విసేభ్యో దేవేభ్య జుష్టం నిర్వపామి అని వైశ్వదేవ హవిస్సు నిరూపించబడుతున్నది. ఆ హవిస్సుతో దేవ యజ్ఞాది కర్మను ఆచరించాలి. జై శ్రీమన్నారాయణ.